తెలంగాణ రాష్ట్రంలో ఆటోలు నడుపుతూ ప్రజలకు అందుబాటులో 364 రోజులు రాత్రి పగలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కానీ ఇంటికి పోయేవారు కానీ వారిని గమ్యాలకు చేరుస్తూ సేవలందిస్తూ జీవనం గడుపుతున్న ఆటో వాలాలు, వారి యూనియన్ నాయకులు ఆటో వాలాల మీద జరిగే దౌర్జన్యాలు, పోలీసు కేసులు, ప్రమాదాలు, ఇతరత్రా వేధింపుల మీద ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుండే ఆటో కార్మికుల యూనియన్, ఆటోల సంఘాల జేఏసీగా, ఆటో యూనియన్ ఫెడరేషన్గా ఎన్నో సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుండడం కనిపిస్తుంది. నగరంలోని రూల్స్కు విరుద్ధంగా వేల సంఖ్యలో ఆటోలు నడుస్తున్నాయని అధికారులకు సమాచారం ఉందని తెలుస్తుంది. ఆ విషయమై ఆటోల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయాన్ని ప్రభుత్వ పక్షాన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఆటో యూనియన్ నాయకులకు తెలియజేస్తున్న విషయం బయటకొచ్చింది. వారితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇతర జిల్లాలో లేని నిబంధనలు, రూల్సు కేవలం హైదరాబాద్ నగరంలోనే అధికారులు ఎందుకు ప్రవేశపెడుతున్నారో అర్థం కాదు అని అంటున్న నాయకులు, సరికాదన్నట్లుగా యూనియన్ నాయకుల వాదన. ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారితో చర్చలు జరిగినాయి. ఇటీవలే ఏదో విషయమై ఆటో యూనియన్లు ప్రతినిధి అమనుల్లా ఖాన్ ఇదే విషయమై ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారి రమేష్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, దాడి చేసినట్లుగా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటో యూనియన్ నాయకుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఆ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు దాడి చేసిన ఆటో యూనియన్ సభ్యులకు ఎవరు కూడా సహకరించవద్దని, వారిని బహిష్కరించాలని నిర్ణయించినట్లుగా ఉద్యోగ సంఘం ప్రతినిధులు మీడియాకు తెలపడం జరిగింది. ఏది ఏమైనా అధికారుల మీద దాడి చేయడం మంచిది కాదని తెలుస్తుంది. వారి సహకారం ఉంటేనే ఆటోలకు రక్షణగా, వారికి అభివృద్ధికి, వారి సంక్షేమానికి పాటుపడే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సానుభూతితో చర్యలు చేపడుతుందని, ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చూడాల్సింది అంటున్న ఉద్యోగ